మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మంలో ఎన్నడూ లేని వరద వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ దారితీసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరు, ప్రకాశం అటువంటి జిల్లాలు లేదు కోస్తా ప్రాంతాలు మాత్రమే చర్చకు వచ్చాయి. ఈ రోజు ఖమ్మం ప్రధాన చర్చగా వచ్చింది. దీనికి కారణం మేము అనుకునేది ఏమంటే, ముందస్తుగానే ఖమ్మంలో కురిసిన వర్షం అయితే ఖమ్మానికి ప్రమాదం లేదు, కానీ ఖమ్మంలో వర్షంతో పాటు పైన వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, జనగామ ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు మాత్రమే ప్రమాదం. శనివారం అంటే 31వ తారీఖు ఈ ముండేరు నది ఎండిపోయినట్టుగా ఉంది. ఆదివారం 1 తారీఖు సెప్టెంబర్ 1కి అది బీభత్సం అయిపోయింది. అంటే పైన ఏం కురుస్తున్నదో, వర్షాల ప్రభావం ఏంటో తెలుసుకోవటంలో అధికారులు వైఫల్యం చెందారు. ప్రభుత్వం కూడా పర్యవేక్షణ చేయించడంలో వైఫల్యం చెందిందనేది మేము ఆరోపిస్తున్నాం. అదేవిధంగా ఆ వచ్చిన తర్వాత ప్రమాదం ఎంత జరిగిందంటే, గత సంవత్సరం కూడా ఇదే సమయంలో జరిగింది. దానికంటే ఇది 10 అడుగులు ఎక్కువ వచ్చింది. దానివల్ల ఈ ఖమ్మం స్టార్టింగ్లో నుంచి చివరి వరకు కొన్ని వేల కుటుంబాలు, మధ్యాహ్నం కాబట్టి సరిపోయింది, కానీ రాత్రి అయితే కొన్ని వందల మంది చనిపోయేవాళ్ళు. కాబట్టి దీనికి ప్రభుత్వ బాధ్యత కొంతుంది. అనుకోని సంఘటనలు జరిగినాయి. అదే కాకుండా ఆ పైన చెరువులు తెగినాయి అనే ప్రభావం కూడా కనిపెట్టకపోవడం అనేది ప్రధానంగా జరిగింది. కాబట్టి దీని మీద ఇప్పటికైనా ముందు భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకి హాని జరగకుండా చూడాలనేది మేము కోరుతున్నాం. ప్రస్తుతం ఈ వరద నివారణ చర్యలు అంటే ఈ మురిగి నీరు ఆగటం, ఒండ్రు మట్టి చేరడం, మేటలు పెట్టడం, వీటన్నిటి ప్రభుత్వం త్వరగానే చర్యలు తీసుకుంటుంది. అలాగే వైద్య బృందాలు కూడా తీసుకొని రోగాలు విస్తరించకుండా కూడా చూస్తుంది. కానీ ఇదే సమయంలో ప్రతిపక్షం వచ్చి చాలా విమర్శలు చేసింది. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం విమర్శలు ప్రతిపక్షం చేస్తేనే ప్రభుత్వం జాగ్రత్త ఉంటుంది. కానీ అర్ధరహితంగా ఆరోపణలు ఉన్నాయనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే హరీష్ రావు గారు వచ్చారు, ఇక్కడ స్థానికంగా 5 ఏళ్ళు పనిచేసిన అజయ్ కుమార్ ఏం మాట్లాడలేదు, ఆయనతో మాట్లాడిచ్చారు. ఆయన ఏమంటారంటే, ఇంటికి కూలిపోయిన ఇంటికి 2 లక్షలు ఇవ్వమన్నారు. 2 లక్షలు కాదు, 10 లక్షలు ఇచ్చినా తక్కువే. కానీ గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు వారి ప్రభుత్వం ఉంది కదా, ఏం చర్యలు తీసుకున్నారు, ముందస్తు ఏం చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఆ నష్టపరిహారం ఎంత ఇచ్చారనేది చెప్పలేదు. అదే కాకుండా ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర మొత్తం పైన స్టాప్ వేసినాయి, కదిలినాయి. ఎందుకు కదిలినాయి? ఈ మధ్యనే కదా దాన్ని కట్టించింది. దానికి ఈ ప్రధానంగా ఇప్పుడు భారీ వాహనాలు నడుస్తున్న కొత్త బ్రిడ్జికి మధ్యలో నిజాం కాలం నాడు దాదాపు 100 సంవత్సరాల నాడు నిర్మించిన బ్రిడ్జి చెక్కు చెదరలేదు ఇంతకి. కాబట్టి అంటే నిర్మాణాలు ఎంత అస్తవ్యస్తంగా ఉంటున్నాయి అనే దానికి ఇది తార్కాణం. అదే కాదు, ఈ ఆకేరు దీంట్లో కలిసింది, బొగ్గవాగు కలిసింది, 3 ఏర్లు కలుస్తాయి కాబట్టి దీని మున్నేరని వచ్చింది. ఇది ములకలపల్లి అంటే ఖమ్మం మహబూబాబాద్ జిల్లా మధ్యలో ఉన్న ములకలపల్లి ఏరు దగ్గర ఆకేరు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. అంటే ఇది దాదాపు 10-15 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి స్లాబులన్నీ ఊడిపోయినాయి. అంటే ఎంత అధ్వానంగా ఉన్నది. అదే కాంట్రాక్టులు వాళ్ళ సొంత బిల్డింగులు అంత నిర్మాణం లేకుండా కడతారా? కాబట్టి ఈ నిర్మాణాలే రేపు ఇక్కడ ఈ వరద గోడ తర్వాత తీగల వంతెన కడతామని చెప్తున్నారు. దానికి దాదాపు 680 కోట్లు శాంక్షన్ అయినాయి గోడకి. దానికి స్ప్రింగ్ల బ్రిడ్జికి కూడా 70 కోట్ల 80 కోట్లు శాంక్షన్ అయ్యి అంటున్నారు. అవి కూడా ఇట్లనే పతలాగా నాణ్యత లేకుండా కడితే అవి కూడా ప్రజలకు ఉపయోగం లేకుండా అవుతాయి. కాబట్టి దాన్ని సమర్థవంతంగా నాణ్యంగా నిర్మించేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. ఇదే సందర్భంగా హరీష్ రావు గారు ఇంకో మాట అన్నారు, మా ప్రభుత్వంలో ఈ గోడకి 650 కోట్లు శాంక్షన్ చేయించాం, కట్టించలేకపోయారని. అంటే శాంక్షన్ అయింది ఎప్పుడు? నవంబర్లో శాంక్షన్ అయినాయి, తర్వాత నవంబర్లోనో అక్టోబర్లోనో. మరి తర్వాత ఎన్నికలే వచ్చినాయి కదా, ప్రభుత్వం 100 రోజులు పనిచేయలేదు కదా, ఎట్లా కట్టించలేకపోయారు? అదే కట్టించలేకపోయారనే ఆరోపణ కరెక్ట్ అయితే 10 సంవత్సరాలు మీదే ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు కట్టించలేదు? 5 సంవత్సరాలు మీ మంత్రి ఇక్కడ పువ్వాడ అజయ్ గారు ఉన్నారు కదా, ఎందుకు కట్టించలేదు? అందుకని విమర్శ అనేది ప్రజలు ఏం ఆలోచిస్తారనేది చూడాలి. అట్లాగే ఆ బ్రిడ్జి మీద చూడటానికి పోయారు, వాళ్ళు అనవసరంగా చర్చకు దారి తీశారు. అక్కడ చూడటానికి పోయిన వాళ్ళని తీసుకురావడంలో కూడా ప్రభుత్వం అశ్రద్ధ చేసింది. అదే వాళ్ళు ఇంకా కొట్టకపోయినట్టయితే ఇంకా చాలా కుటుంబం ఆగమయ్యేది. కాబట్టి ఏదేమైనా సుఖాంతమైంది. చాలా భారీ నష్టం, ఆర్థిక నష్టం జరిగింది. వాళ్ళందరికీ నష్టం జరిగిన వాళ్ళందరికీ కూడా ఇంటికి కింటా బియ్యం, కావలసిన వస్తువులు, బట్టలు ఇవన్నీ ఇచ్చి కొంత అమౌంట్ కూడా వెంటనే ఇస్తున్నారని తెలిసింది. కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే, ఆ ప్రాంతంలో ఏదైతే ప్రతి వరదకి మురిగిపోతున్న ప్రాంతం ఉందో అది అక్కడ అమ్ముకున్న వాళ్ళ వల్ల కొనుక్కున్న వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు కొనుక్కొని ఉంటున్నారు.
ఈ ప్రాంతాలని గుర్తించి ఈ ప్రాంతాలన్నిటినీ ఇక్కడ కొత్త కలెక్టరేట్ దగ్గర భూదాన భూమి బోర్లంత ఉంది, పువ్వాడ నగర్లో ఉంది, ఇతర ప్రాంతాల ఖమ్మంలో ప్రత్యామ్నాయ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్ళు కట్టియడము లేదంటే వాళ్ళే కట్టుకునే విధంగా 5 లక్షల రూపాయలమో ఇచ్చి ఈ స్థలాలన్నీ ఖాళీ చేసి అక్కడ చెట్ల వనాలు పెంచితే ఉపయోగం ఉంటుందనేది మేము కోరుతున్నాం.